ఇతనే క్యాషియర్ కష్టాల కృష్ణమూర్తి. ఈయనకు విపరీతమైన ఫాలోయింగ్. అరే పంచదలరా, అరే పంచదలరా, మర్యాదగా పంచదలపోతే మీకే ప్రమాదం రా. లోపల డ్రైవర్ కూడా లేదు. అమ్మో, ఈ పంచుంటే ప్రమాదం జరిగేటట్టుంది. పంచకాదరా ఆడించడానికి. ఇందులో ఎంత ఉందో ఏముందో ఎవరికి తెలియదు. టిఫిన్ మేమెందుకు చేస్తాం? లక్ష్మీ పెద్దమ్మ కదా చేసేది. టిఫిన్ చేద్దామంటే వండడం కాదు, తినడమే. ఓరే దేవుడా, వీళ్ళ ధర్మ సందేహాలకు సమాధానాలు చెప్పలేక తలప్రాణం తోకొస్తుంది. కాశీర్ గారు, కొత్త కళ్యాణ మండపం ఖర్చుకి బస్తా జీలకర్ర, బండెడు బెల్లం, 100 కట్టలు తమలపాకులు, 1000 కట్టలు ఇస్తరాకులు, మరి 25,000 రూపాయలు మొత్తం ఇవ్వండి బాబు. ఏంట్రా నువ్వు అడిగినంత ఇవ్వడానికి ఏమైనా పోలవరం ప్రాజెక్ట్ అనుకున్నావా? నువ్వు అడిగిన దాంట్లో సగం 12,500 తీసుకో. మరీ ఇంత కోత? నీ మొహం చూస్తేనే నాకు రోత. ఇంతకీ మీరు క్యాషియరేనా? లేదురా, ఫైనాన్స్ మినిస్టర్ని. నీకేమైనా అభ్యంతరం? ఎలా? నమస్కారం అండి. అయ్యా ఏంటి మ్యాన్ హ్యాండిల్ చేస్తారండి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రెస్పెక్టా బొంగ? ఏంటి నువ్వు చేసిన పని? ఏం చేసావు సార్? రాగి చెంబులు తెమ్మంటే లక్క పెడతలు తెస్తావా సార్? ఈసారి బడ్జెట్ అంతే సార్. నెక్స్ట్ టైం రాగి బిందెలు తెప్పిస్తాను సార్. బడ్జెట్ లేదు, బొక్క లేదు, ఇప్పుడే తెప్పించా రాగి చెంబులు. సరే ఏదో ఒకటి చేస్తాం. తమరు దయచేయండి మహాప్రభు. దయచేసేది కళ్యాణ మండపానికి బాబు. రే, వీళ్ళు అనాథలం అని ఫీల్ అవుతున్నారా? ఈ క్షణం నుండి వీళ్ళెప్పుడు అనాథలం అని అనుకోకూడదు. అయితే నేను నానని. అస్సలు జరిగే పెళ్లిళ్ళకి కులం, గోత్రం, మతం, అర్థం, పద్ధం ఏమైనా ఉన్నాయా? బాగా కొవ్వు పెరిగినట్టు డబ్బు పెరిగిపోయింది. ఏది పడితే అది కట్టేయడం, ఓపెనింగ్లు చేసి పారేయడం. ప్రస్తుతం మన ఇంట్లో లేడీస్ కూడా ఆ ఫంక్షన్ లోనే ఉన్నారు. తెలుసు, అది కూడా నీకు మళ్ళీ పాకెట్లో పాము లాంటిదిరా. మంచి పట్టు చీర ఎగేసుకొని నగలన్నీ దిగేసుకొని పొద్దుననగా పోయింది. అంటే మీ బెంగ అమ్మగారి కోసం కాదనమాట, ఆవిడ ఒంటి మీద ఉన్న నగల కోసం అన్నమాట. లేకపోతే అది తీసుకొచ్చే కొబ్బరి చెప్ప కోసమా? అయ్యారా వంట ఏమనమాటరా? కోడి మాంసం, ఏట మాంసం, చేపల పులుసు, రొయ్యలేపుడు, ఉలవ చారు. ఏ వద్దురా, ఒళ్ళు పెరిగిపోతుందా? ఇదిగా ఒక్క గుడ్డు అడ్డంగా కోసి సగం ఇగురులో సగం పులుసులో. వీడు తిని తిని ఢిల్లీ దొనలా తయారయ్యాడు. నేను వచ్చాక మాకు పెట్టబడుతుందని వీడు మానేసాడు. ఓ మై కంట్రీ, భావి భారత పౌరుడిలా కష్టపడ్డం నేను చూడలేను. ఏమయ్యా సిగ్గులేదట నీకు? ఇలాంటి చిట్టి చిన్నారుల చేత వెట్టి చాకరీ చేయిస్తావా? నువ్వు తప్పుకో బాబు, నీకు సాయం నేను చేస్తాను. హలో, గాలి ఎక్కువై నీ ట్యూబ్ ఫట్ మంది చూసుకో. పట్టమన్నది నా సైకిల్ కాదు, నీ ట్యూబే. ఎంతైనా ఒకప్పుడు సక్రం తిప్పినోడు కదా అని జాలిపడి ప్రాణాలతో వదిలిపెడితే నా కొడుకు నా మీద ఇరుసుకుపడ్డాడు రా. పోనీలే పాపం గంజాయి మొక్కకే కదా కక్కుర్తి పడుతున్నాడు అనుకుంటే ఓయబ్బో పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోయాడు. ధమాల్ బాల్చేత అనేసాడు. రే, కీర్తి స్టేషన్ చక్రధర్రావు గారి ఆత్మశాంతి కోసమని 2 నిమిషాలు మౌనం వహించండి రా. బావా, 2 నిమిషాలు కాదు, 2 రోజులు మౌనం పాటించినా ఆయన ఆత్మశాంతి ఇచ్చుదంటే నాకెందుకో నమ్మకం కుదరట్లేదు. చూడు బాబు, నీ టైం ఏదో బాగుంది కదా అని ఏదికెనెక్కి ప్రజలను ఉద్దేశించి ఓ ఎదవనా కొరకల్లారా అంటే సప్పట్లు కొడతారా? చెప్పు కరెక్ట్. మైనస్ మాటలు మాట్లాడేమంటే మట్టాసైపోతాను నా కొడక. నీకు తెలియదులే బావా, ఆ చక్రధరరావు సామ్రాజ్యానికి ఇప్పుడు చాకు లాంటి కుర్రోడు చక్రవర్తి అయ్యాడట. మన స్థావరాలని ధ్వంసం అంటే ఆడి మహిమే. అతని పేరే అలెగ్జాండర్. ఆవకాయ బద్ద. ఎట్ట కొత్తగా మీసాలు రావడం మొదటి కుర్ర నా కొడుకులకి కుక్క బిస్కెట్లు వేస్తే చాలు కిక్కురు మనకుండా తోకాడించుకుంటా కాళ్ళకాడ పడి ఉంటారు. బాబా బాబా, నువ్వు కొట్టనంటే నీకు విషయం చెప్తా. కొట్టలే చెప్పు. ఆ అలెగ్జాండరు సామాన్యుడు కదట బావా. ఎడం చేత్తో 10 మందిని, కుడి చేత్తో 10 మందిని మట్టి కల్పించగలడట. ఆహా, ఆ జోరు, ఆ స్పీడు, ఆ స్టైలు, అట్టగా
కొట్టి కొట్టి నా బుగ్గలు నా ఈపు బూరెల్లా ఉబ్బిపోతున్నాయి బావా. నాకు కొట్టననే మాట చిదా బావు నువ్వు చేసే పని. లేకపోతే రా ఒక్క ముక్కలో చెప్పరంటే ఆంజనేయ దండకం చదువుతావా? తాసుపాం పడగిప్పి బొస్సుమంది కదా అని పానపాం కస్సుమని తోక మీద లేచి బుస్సుమని పోయి తుస్సును పడుకుందంట. అట్టుందని చెప్పేది అలెగ్జాండర్ గారి గురించి అదవాని. సరేలే ఆడెక్కడున్నాడో ముందు పట్టుకోండి. మందో మొక్కో సక్కని సొక్కో ఏది కావాలంటే అది పడేసి మన పంజరంలో పెంచుకుందాం. ఏంటి బావా, పెంచుకోవటానికి ఆడేమన్నా రామశీలకు అనుకున్నావా, చెవుల పిల్ల అనుకున్నావా? పెద్ద పులి ఆడు నీతో రాజు పట్టమేంటి బావా? నాకు నమ్మకం లేదు. అట్ట క్వశ్చన్ మార్క్ ఫేసి పెడతా విడరా. నేను ఎప్పుడో అనుకున్నాను బాబు, నీ పడగ గదిలోకి పడుసోలను పిలిపించుకోవాలని సంబరపడిపోతుంటేనే నాకు డౌట్ వచ్చింది నీకు మళ్ళీ శోభనం జరిగే యోగం లేదని. వాళ్ళని లేపడం, తుడవడం, కడగడం, ఇదేనా నీ లైఫ్? అంతా వాళ్ళ మొగుళ్ళతో హ్యాపీగా ఉంటే నువ్వు మాత్రం వాళ్ళ పిల్లలకు కూడా సేవలు చేయాలా? ఏ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోలేరా? వీళ్ళందరికీ నువ్వు వాయావా? వసే ముసల్దానా, అయ్యో ఇది లేడీస్ మీటింగ్. నేను ఇంటి పెద్దనే, నేను ఎక్కడికైనా వస్తాను, ఎక్కడికైనా వెళ్తాను. మర్యాద లేకుండా ఏమేకేమే అంటావేంటి? వస్తాయి అని కూడా అంటాను. ఎందుకంటే నువ్వు నా పెళ్ళానివి. ఏమన్నావు? మా లక్ష్మమ్మను పట్టుకుని వంట మనిషి అంటావా? ఆవిడ ఇంట్లో అందరికీ రుచిగా శుచిగా వండి పెట్టబట్టే మేమందరం ఆరోగ్యంగా ఉంటున్నామే. ఆవిడ వంట మనిషి కాదే, మా ఇంటి అన్నపూర్ణమ్మ. ఎవరు ఎవరు? అన్నపూర్ణ. ఈవిడేమన్నావే? మా ఇంటి పని మనిషా? అవును. వ్యాక్యూమ్ క్లీనరా? బాడీని బుట్ట కొంప నీట్గా ఉంచుకోవడానికి కింద మీద పడుతున్నావు. లంకంత ఇల్లే అందంగా అద్దంగా ఉంచుతుంది మా ఆరోగ్య లక్ష్మి. ఈవిడెవరు? ఎవరు చెప్పు? ఆరోగ్య లక్ష్మి. ఇక ఈవిడ ఊరుకమ్మా. ఈవిడేమన్నావే? ఆయానా? ఈవిడ ఆయా కాదే, పిల్లలందరినీ ఆడిస్తూ పాడిస్తూ ఉండబట్టే ఇంట్లో మగాళ్ళు ఆడవాళ్ళంతా హ్యాపీగా పనులు చేసుకోగలుగుతున్నారే. అలాంటి ఈవిడ్ని కక్కుసులు కడుక్కునేదంటావా? కాదే, ఈవిడ మా ఇంటి సంతాన లక్ష్మి. చూడు ముసలానా, వాళ్ళు పెట్టే 4 మెతుకులు తిని మన ఇద్దరం దప్పటి కప్పుకొని పడుకుందాం. ఇలాంటి మీటింగులు పెట్టి సిట్టింగులు పెట్టామనుకో మన ఇద్దరిని గొడ్డల సావిడిలో గీడుస్తారు. అక్కడ నువ్వు నేను దోమలు కొట్టుకుంటా ఉండాలా. ఏం దాచిపెట్టుకున్నా చూస్తున్నావురా? ఒరే కళ్యాణ్, ఎక్కడున్నావురా? ప్రతి ఒక్కడు నా పంచాయతీ చూస్తున్నాడు. ఇంత పెద్ద ఊర్లో నేను ఎక్కడ వెతకడం? ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ దట్ డ్రింక్. యూ వాంట్ ఇట్? యా. ఓకే, థ్యాంక్ యూ. ఏంటో అందరూ డీజిల్ బండ్లు వేసుకుంటారు, నువ్వు ఒంటి మీద వేసుకున్నావు. ఒక ఫోన్ చేసుకుంటా. ఏంటి స్విచ్ ఆఫా? ఒరే కళ్యాణ్, నువ్వు లేకుండా నేను మన ఊరు వెళ్తే మీ నాన్న నా స్విచ్ ఆఫ్ చేసేస్తారా? అయ్యో. హే కామ్, చెక్ దిస్ గాయ్. ఇప్పుడు ఏం చేయాలబ్బా? హే మ్యాన్. ఏంటి? కమ్ హియర్. మీ? yes you come. ఓకే, కమింగ్. థ్యాంక్ యూ డీజిల్. ఏంటబ్బా వీళ్ళు ఒక్కొక్కడు చూడడానికి తారు డబ్బాల్లా ఉన్నారు. వీళ్ళని కళ్యాణే పంపించుంటాడా? షుగర్. ఏంటి షుగరా? ఓహో, చక్కరనే మా ఇంటి పేరును వీళ్ళు ఇంగ్లీష్ లో షుగర్ అని అంటున్నట్టున్నారు. కళ్యాణే పంపించుంటాడు. ఎస్, మా ఇంటి పేరు షుగర్. అవును, మీ ఇద్దరు యాక్టర్లేనా? ఎందుకంటే చాలా సినిమాల్లో పెద్ద పెద్ద విలన్స్ దగ్గర మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అందుకే అడిగాను. అవును, మీరేంటి సార్ ఏనుబోతులా ఇలా బలిసిపోయారు? ఇలా బలవడానికి మీరు స్పెషల్గా ఏదైనా తింటారా? నువ్వేంటి ఉరిశిక్ష పడ్డ ఖైదీలు అలా మౌనంగా ఉన్నావు? మీరిద్దరూ గుళ్ళు ఒకే చోట కొట్టించుకున్నారా? మెలమెల మెరిసిపోతున్నాయా? ఏంట్రా మీరు అసలు నవ్వనే నవ్వరా? సర్లే, నేను కామెడీ చేస్తే మా ఊర్లో వాళ్ళే నవ్వరు, ఇక మీరేం నవ్వుతారు?
ఇదేంట్రా ఎవరు లేని చోటు తీసుకొచ్చి ఆపారు? ఏంటి బాత్రూమ్ కి వెళ్ళాలా? అలాగే దిగుతున్నాను. వాట్ అండి? షుగరా? ఐఎమ్ షుగర్, టేక్ మీ. బ్రౌన్ షుగరా? అయ్యయ్యో, నాకు బ్రౌన్ షుగర్ రెడ్ షుగర్ గురించి ఏం తెలియదండి. మా ఇంటి పేరు షుగర్ అండి. నన్నే పిలిచారు అనుకొని వచ్చానండి. దయచేసి నన్ను వదిలేడు, మీకు దండం పెడతాను. ఫ్యూజ్ పీకేస్తూ ఉంటే కరెక్ట్ టైంకి వచ్చి కరెంట్ బిల్ కట్టినట్టు నువ్వు నన్ను కాపాడేవన్నా. నాకు గనక కొడుకు పుడితే ఖచ్చితంగా నీ పేరే పెట్టుకుంటాను. థ్యాంక్స్ అన్నా. ఊరగాయ బాటిల్ ఉంది, అది గనక పగిలిందంటే మీకు పగులుద్ది. అయ్యయ్యో, కేకేస్తే ఓయన పలికే నాథుడు కూడా లేడు. ఇలాంటి చోట వదిలేసి వెళ్ళిపోతున్నారేట్రా మీరు? ఇప్పుడు నేను కళ్యాణ్ని ఎక్కడైనా వెతకరు. కళ్యాణం, ఒరే కళ్యాణం ఎక్కడున్నావురా? నాడే ఒరే, నేను ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేయమంటే ఇక్కడేం చేస్తున్నారా? ఇక్కడ ప్లేస్ బాగుంది కదా, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏరా, నన్ను ఎయిర్పోర్ట్ కి రమ్మని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎలారా? పైగా అక్కడ కూర్చుంటే వచ్చిన ప్రతి ఒక్కడు నా పంచాయతీ మరీ చూస్తున్నాడు. అదే వచ్చేసానుగా. ఇంకేంటి, పెళ్లి కొడుకు గెటప్ కొత్తగా పెళ్ళిందని విన్నాను. ఏదైనా విశేషం ఉందా? ఎందుకురా నా ఉసిరిలా పోసుకుంటున్నారు మీరు? నేను పెళ్లి కూతురు మెడలో సరిగ్గా 3 ముళ్ళు కూడా వేయలేదురా. ఈ లోపు మీ బాబు వచ్చి మా ఇద్దరిని విడదీసేశాడు రా. ఆయన ఇంకా మారనే లేదా? మారడానికి ఆయన ఏమైనా అమెరికన్ డాలర్ అంటరా? చల్లడి పాతకాలం నాటి చిల్లు కాసు తుప్పు పట్టిపోయాడు. నేను ఎక్కడి నుంచి తీసుకెళ్లి ఆయనకు అప్పగిస్తేనే నాకు ఫస్ట్ నైట్ జరుగుతుందట. ఈ జన్మలో మారడు. మచ్చా, నువ్వు ఎలాగైనా సరే నాతో పాటు వచ్చి నా బాధల నుంచి నన్ను విముక్తి చేయరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? బయలుదేరరా రే, బయలుదేరరా. నీ మొహం ఎందుకు డల్ గా ఉంది? ఏంటి డల్ గా ఉందా? కళ్ళు కూడా రెడ్ గా ఉన్నాయి. ఏంటి కళ్ళు రెడ్ గా ఉన్నాయి? 4 చెప్పు. అవును, బెంగు ఫీవరా? ఏంటి బెంగు ఫీవరా? అదే మన ఊళ్ళో డెంగ్యూ ఫీవర్ వస్తుందిగా, ఇక్కడ బెంగు ఫీవర్ అంటారు. నువ్వు చెప్తా ఉంటే నా గుండెల్లో నొప్పిగా ఉందరా. ఇంకాసేపు మనం ఇక్కడే ఉన్నాము. గుండె మాత్రమే కాదు, నాకు ఇంకా మెయిన్ సినిమా అవ్వలేదురా. పద వెళ్దాం. హాస్పిటల్ త్వరగా పద. ఒరే, నేను నడుచుకుంటూ రాగలరా? నన్ను ఇలా బండి నా కాలు ఎరగొట్టేసారు. ఏంటి ఈసీజీ అంటే? ఇంకోటి ఏదో ఎరగొట్టేదో చూస్తున్నావా? బాబు, నేను నడుచుకుంటూ వస్తాను రా. నన్ను వదిలేరా, వదిలేరా. ఇంటికి దండ పెట్టారా? ఏమేంట్రా బాబు, బాబు ఒళ్ళంతా తడిసిపోతున్నాయి. రాజనైనా వచ్చేంతసేపు అయింది. ఏం కావాలి ఏంటని అడగరా? ఏంటి వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా? అయ్యో క్షమించండి, పొరపాటు అయిపోయింది. మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా? తిన్నారు కదా, అలా జరగండి. రండి బాబు, వచ్చి కూర్చోండి. నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు. ఎవడెవడో తెలియదు, ఏంటో తెలియదు. ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం. ఏందా ఇది? నేను ఉల్లిదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా. అంతే కదా, ఒక్క నిమిషం. ఇదేంటి? ఉల్లి. ఇది దోశ. 2 కలిపితే ఉల్లి దోశ. ఉల్లి దోశ. కానీ ఏం మావా? అది అలా ఉండాలి. గోల్డ్ అంత ఆయిల్ షో అదే మెయింటైన్ అదే మెయింటైన్. గురువు గారు, ఏంది? నీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా, నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా. ఏం నువ్వు మాట్లాడేది? అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా? వెళ్ళు. సప్లై చేసుకో. ఎక్కడ చూసావేంటి? వెళ్ళిపో. అమ్మా, ఛాన్స్ దొరికితే చాలు. జీతం పెంచని ఎక్కేస్తారు. నాకు బొచ్చే పెరగట్లా. మీకు జీతం ఎందుకు పెంచేది? అమ్మో నా బొచ్చు 40 పైసలు తగ్గింది. మీ హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్, చాలా థ్యాంక్స్ అండి. అంతా మీలా అంటాడయ్యా. ఎరా సుబ్బారావు, ఎలా ఉన్నారా? బాగున్నావా? అలాగే మిగతా చిల్లర ఉన్నాయి. మిగతా చిల్లరేంది? మిగతా చిల్లరేంది అంటారండి? 100 ఇచ్చాను కదా, మిగతా చిల్లరే ఉన్నాయి. ఏంది జోకులు ఎత్తన్నావా? నీతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా, బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరే. అరే, అసలు 100 రూపాయలు కూడా చిల్లర పడ్డావేంటి? నీకు ఏమన్నా మతిపోయిందా? మతిపోయింది నాకు కాదు, నీకు. ఏమండి విన్నారా? ఏమండి, నా బిల్లు 32.5 అయింది. నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చిల్లరేమంటే అసలు నేను 100 ఇవ్వలేదంటే
ఎందుకయ్యా అబద్ధాలు ఆడతా? ఇచ్చే ఉద్యానంటే ఒక బసరైపోద్ది. వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే. మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను. ఎల్లు. ఏంటి మామ గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండా 100 రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీసి చూడు, 100 నోటు కనపడతాయి. చాలే ఊరుకోవయ్యా. ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్లా పెట్టులో ఉన్న ప్రతి 100 రూపాయలు నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నానికి ఉందండి, నా బిల్లు పోని మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా? అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసుగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్ ఏది? ఇదిగో. అయ్య బాబాయ్, తెగ మాతో 32.5 నోటు 32.5 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారనడానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారనడానికి సాక్షి నేనే. ఏయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. సార్ నా దగ్గర డబ్బు లేదు సార్. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకే తెలుసు. ఇది కొట్టేసిన బాబతేనా? నాకు ఎట్టా ఉంది? బాగుంది. అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఏయ్, ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు. కాళ్ళు చేతులు తీసేస్తారు. అలాగేనండి. ఒరే సొంటి, మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసి వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి. వెళ్ళండి. అమ్మా రోజా, రోజా అదేంటే నీకేమన్నా ఈ కారం ఎక్కిందా? ఎందుకట్ట కోతలేస్తున్నా? నాకేమన్నా తెలిసేడుతుందా? పూనుకు పడితే చాలు కళ్ళ ముందు పొగ మంచు కమ్మేస్తుంది. అందులోంచి ఒక మగ పురుషుడు అంటూ కూతెడుతున్నాడు. దానికి రిప్లైగా నేను అంటూ కూతెడుతున్నాను. అది కాదా? అంటే నీ ఈడు కోతకొచ్చిందన్నమాట. అంటే పెళ్లికి ముందు నువ్వు అలాగే కోతెట్టేదాను అనమాట. కోతెట్టే టైం నాకెక్కడిచ్చారు మా వాళ్ళు? కోత పెట్టకుండానే మీ తాతకి ఇచ్చి కట్ట పెట్టారు. అప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ప్యాసింజర్లు వచ్చే టైం అయింది. అడుగో అడుగో ప్యాసింజర్. పద పద పద. చమక్కు చమ. బంగారు ఉండండి, చెప్తాను. నీ దగ్గర ఉన్నదేదో మర్యాదగా బయటికి తీ. కుదురుతుంది ఇప్పుడు. ఏమే కన్నాంబా, చిత్తూరు నాగయ్య కాలం నాటి ఓల్డ్ రౌడీస్ తీసుకొచ్చావు. కుర్ర రౌడీలు అయితే గనక నీ కుర్రదాన్ని రేప్ చేసుకుంటారని సేఫ్ రూట్ లో వెళ్తున్నావా? మూమెంట్ లేకుండా రో మూతులు మూకుడైపోతాయి. అయ్యో పాపం, కళ్ళు లేని కబోదులు పట్టుకొచ్చావేంటే కాంచనమాల. అమ్మమ్మా కొంచెం కత్తి తీయమ్మా. ఆ చేత్తో తీసుకోబోలేడా? ఈ చెయ్యి ఇక్కడి నుంచి తీయకూడదు, డేంజరు. కొంచెం కత్తి తీయమ్మా. ఆ చేత్తో తీసుకోబోలేడా? ఈ చెయ్యి ఇక్కడి నుంచి తీయకూడదు, డేంజరు. తీయమ్మా, నా పవర్ చూపిస్తాను. ఎంతసేపు చూపించావుగా నీ పవరు? ఆవిడ సిగ్గుపడుతోంది. చిన్నదానివి నువ్వన్నా వచ్చి తీయమ్మా.
నా పవర్ చూపిస్తాను. ఇదేమిటి నా మీద వస్తావు? నీకు ఆకేదో పువ్వేదో తెలీదు. పొద్దున్నే పట్టుకొచ్చావు ఏదో సచ్చినాలని. బాసు ఈ రోజు బేరాలతో రఫాడించేయాలి. ఆ వచ్చే చిల్లరతో బాక్స్ బద్దలైపోయి దాంతో మన కొట్టు పేరు టాపు లేచిపోయి అవతల కొట్టుడు కోసలు కదిలిపోయి. అలాగే నన్ను దీవించి బాసు. చోలా హై ఆంఖో మే తూఫా హై సాంసో మే. ఏంటండి నువ్వు ఈ పేడ మనిషివా? మెగాస్టార్ మనిషినండి. ఆయన భక్తుండండి. ఆయన కర్ణించి హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చారా? ఏంటి గొడవ? నువ్వు అనుకున్నట్టుగా నేను సినీ యాక్టర్ చిరంజీవిని కాను. నా పేరు సురేంద్ర. సినిమాలో ఎలా చెప్తారా? అచ్చం అలాగే చేస్తారా బాబు. అదే పోజు, అదే స్టైలు, కాళ్ళ కప్లింగ్ వేసుకుంటారు. మతిపోయిందా బాబు? ఇప్పుడు మతిపోవడం ఏంటండి బాబు? మీ పుట్టినరోజు ఫంక్షన్ నాడే పోయింది. అయిపోయి మీ ముందు నేను కూర్చోడా? తప్పైపోయింది. మీకు గుర్తుందండి ఆ రోజు ఫంక్షన్ లో ఈ కోటు గిర్రా గిర్రా గిర్రాని ఇస్తే నేను కప్పిల్ కసక్కని క్యాచ్ చేశాను. ఏది ఫేస్ సారీ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకోండి. ఆహా సేమ్ టు సేమ్ 100% నో డౌట్. 100% నో డౌట్. నువ్వు పిచ్చోడివే. ఇక నువ్వు నాకేం సాయం చేస్తావు? ఇది మెగాస్టార్ సీరియస్ అయిపోయారు కాదంటే పోలా. కొన్నాళ్ళు మనతో పాటే ఉంటాడు. ఇదిగో బస్సు వచ్చేస్తాను. అరే జగరా అన్న కొట్టి ఏమైపోయినా పర్లేదు. కోటి ఏమైందో నీ సెట్ సిరిపోతారే. జాగ్రత్త. అలాగేనా? మీరు మా బాస్ కాకపోయినా బాస్ లా ఉన్నారు కాబట్టి మీరే మా బాసు. ఈ పేటలో మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి, చేస్తాను. అద్దెకి ఇల్లు కావాలి. అంతే కదా? అంతే కదా? రాండి చూపిస్తాను. ఆ పెట్టిలు ఇవ్వండి. ఇవ్వండి. ఆగండి. ఆ చేయాలి ఏం చెప్తాను. అద్దె ఆగండి. అది చూడండి. ఈయన కుక్కలకుంట సుబ్బారావు గారని 1 టౌన్ హెడ్ కానిస్టేబుల్. పొట్టు చూడు, మంచి సౌండ్ ఇంజనీరు. మాట వినపడదు. అదే విచిత్రం. పాట పాడితే మాత్రం వినిపిస్తుంది. చాలా మంచోడు. రాండి బా చెప్తాను. ఎవరు మీరు? ఈయన మా బాసు. ఈ ఊరికి స్టార్ట్ చేసాడండి బాబు. ఇప్పుడు సంపుతాడు. ఏం చేయాలి? నువ్వే చెప్పావు కదా పాటలో అందుకో. సూపర్ ఐడియా. మా బాసు వచ్చాడు మీ ఇంట్లో రూమ్ కని. నేను అడిగాను ఏ పోర్షన్ ఖాళీ అని. వెంట తెచ్చాను అడ్వాన్స్ గా మనీ. మీ ఇంట్లో మా బాస్ కి గది ఉన్నదా సుబ్బరారు? ఇంతకాలానికి ఈ ప్యాటర్న్ నన్ను అర్థం చేసుకున్నాడు నువ్వు ఒక్కడే. థ్యాంక్ యూ.